ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని కొత్త సంవత్సరం తీసుకురాబోతుంది? ఉగాది నుంచి మనం కన్సిడరేషన్ అయినప్పటికీ కూడా జనవరి నుంచే మా జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఓవరాల్గా కొత్త సంవత్సరం 2026 వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి అదృష్టం తన్నుకొస్తుంది, అయితే అవయోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ మే వరకు మనకి గురుగ్రహము అష్టమ స్థానంలో మిథున రాశిలో ఉంటాడు, అది ఒక అవయోగం. రెండవది ఈ యొక్క రాహువు అర్ధాష్టమంలో ఉంటాడు. అక్టోబర్ నెల 2026 సంవత్సరం వరకు అదొక అవయోగం, ఆయన అడ్డుపడతా ఉంటాడు. ఇక శని మీనరాశిలో వక్రించి ఉంటాడు, ఈయన ఒక అవరోధం. ఇన్ని అవరోధాల మధ్య అదృష్టం ఏమన్నా ఉందా అని నువ్వు అడుగుతున్నావు కాబట్టి, వీళ్ళు సముద్రాన్ని ఇదేంత ధీరులు అనమాట వీళ్ళంతా వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఆ కష్టాలన్నిటి నుంచి వీళ్ళు దాటేస్తారు. ఇక మనకి ఈ వీటిల్లో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో మనకు ఉన్నాయి ఈ సంవత్సరం అనేది మనం చూసుకుంటే, ఈ శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో ఉంటాడు. అక్టోబర్ నెల 2026 సంవత్సరం తర్వాత ఈ రాహువు మకర రాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అక్కడ కేతువు కూడా మనకి సింహరాశిలో ప్రస్తుతం ఉన్నాడు. అక్టోబర్ దాటిన తర్వాత కేతువు కూడా కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. ఈ యొక్క గురుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. మే 14 దాటిన తర్వాత గురువు మళ్ళీ గురుకేతువులు ఇద్దరు కలుస్తారు అక్టోబర్ నెల నుంచి. ఈ విధంగా వీళ్ళ యొక్క ప్రయాణం అనేటటువంటిది ఉంటుంది. దీనివల్ల ఆదాయాల్లో విషయంలో ఏమీ ఢోకా లేదు. అనవసరమైనటువంటి పర్సన్స్తో వీళ్ళు పరిచయాలు పెంచుకొని మంచి వాళ్ళకి దూరం అవుతూ ఉంటారు. మంచి సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళని కేర్ చేయకుండా చెడ్డ సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళతో ఎక్కువ ఈ యొక్క రాహువు శని చేయిస్తాడు. ఇక పిల్లలు కూడా వాళ్ళు కూడా చెడ్డ స్నేహాలు అనేటటువంటివి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ వీళ్ళు ఉండాలి. ఫస్ట్ వీళ్ళే చెడ్డ స్నేహాలు చేస్తే ఇంకా పిల్లల్ని ఏం కనిపెడతారు వీళ్ళ మొహం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి ఈ భాగ్యంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వలన కొన్ని చక్కటి అదృష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళ పితృదేవతలు తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి ఆస్తి అంతా కూడా, ముఖ్యంగా తండ్రి తరపు ఆస్తి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. బాబాయిలు చెన్నాయిల మధ్యలో ఈ పెదనాన్నలు వీళ్ళందరితో జాయింట్ ఫ్యామిలీగా ఉండిపోయి ఇరుక్కుపోయినటువంటి ఆస్తి ఎప్పుడు మాకు పంచిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ శుభతరుణం వీళ్ళకి రాబోతోందన్నమాట. అదేవిధంగా విద్యార్థులంతా కూడా విదేశాలకు వీళ్ళకి తాహతు ఉన్నా లేకపోయినా కూడా పక్కింటోడు వాడి ఫ్రెండ్ ఎవడో ఒకడు విదేశాలకు వెళ్తున్నాడు, నేను కూడా విదేశాలకు వెళ్ళిపోవాలని చెప్పేసి మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకుంటాడని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తల్లిదండ్రులు పంపించేసి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ విధంగా వీళ్ళంతా కూడా ఏదో రకంగా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే విద్యల్లో నేను ఏ కోర్సు చేయాలండి, ఇంటర్మీడియట్లో నేను ఏం తీసుకోవాలండి, లేకపోతే ఇంజనీరింగ్ అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇటువంటి వాళ్ళందరి కన్ఫ్యూజన్స్ పటాపంచలు చేస్తుంది ఈ గ్రహము, గురుగ్రహము. ఈ కన్ఫ్యూజన్స్ నుంచి విద్యార్థులు బయటకు వచ్చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసే పని ఏంట్రా అంటే కోలీ మింగల్లో ఉంటున్నారు పిల్లలు, డేటింగ్లో ఉంటున్నారు వేరే వాళ్ళతో. మరి డబ్బు ఇచ్చే బుద్ధి లేని విధవాళ్ళకి బుద్ధి ఉండాలి కదా, వీళ్ళకి ముందు ఇచ్చేస్తారు. మా పిల్లడు చేసుకుంటాడండి వచ్చిన తర్వాత. ఇప్పుడు సొసైటీ ఎలా ఉందనే చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్. అందులో నువ్వు వృశ్చిక రాశి వాళ్ళకి అసలే అర్ధాష్టమ రాహు, పంచమ శని గ్రహాలు ఇవి బ్యాడ్ క్యారెక్టర్లోకి తోసేయడానికి అవకాశాలు ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా మగవాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి నుంచి వీళ్ళు బయటపడాలి, లేకపోతే కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏమంటే మాకు ఏది అక్రమ సంబంధాలు లేవండి, మేము కేవలం మాట్లాడుతున్నాం. నీకు ఏం పని అసలు ఆడవాళ్ళతో మాట్లాడడానికి? ఆడవాళ్ళు మగవాళ్ళతో ఎందుకు మాట్లాడాలా, మగవాళ్ళు ఆడవాళ్ళతో ఎందుకు మాట్లాడాలి? ఫ్రెండ్షిప్ తొక్క, ఫ్రెండ్షిప్ అని ఏదో చెప్తారు. దీనివల్ల కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లకు వెళ్తారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా
మనకి ఈ సంవత్సరం పోలీస్ స్టేషన్లో కోర్టు సమస్యలకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటివి కనుక వదిలేసుకుంటే వీళ్ళకి ఏముండదు, ఏ గొడవ ఉండదు. ఇక కీర్తి ప్రతిష్టల విషయంలో వీళ్ళకి ఏ కొదవ లేదు. వీళ్ళు మంచి పనులు చేస్తారు కాబట్టి వీళ్ళంతా కూడా మంచి పేరు ప్రతిష్టలు అనేటటువంటి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సార్? ఆరోగ్యపరంగా వీళ్ళకి కేతువు గురువుతో కలుస్తున్నాడు కాబట్టి ఇంటలెక్చువల్గా వీళ్ళకి కొన్ని బ్రెయిన్ దెబ్బతింటుంది. కాబట్టి బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివి రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే చర్మ వ్యాధులు, సొరియాసిస్ ఇలాంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఇదన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్తున్నాం. ఏంట్రా బాబు కష్టాల లిస్టు చెప్తున్నాడు అని అనుకోకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి. దాని నుంచి వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు ఆదాయాలు పిచ్చపిచ్చగా డబ్బు ఇస్తున్నాడు, మీకు చక్కగా ఫ్రెండ్స్తో వెళ్ళమని మీకు ఇస్తున్నాడు, ఎంజాయ్మెంట్ ఇస్తున్నాడు. తల్లిదండ్రులు, బంధువులు, చుట్టాలతో హ్యాపీగా నువ్వు గడపమంటున్నాడు. ఇంకెన్ని లాభాలు ఇచ్చినప్పుడు ఏముంది ఈ అనారోగ్యాలు చిన్న చిన్నవి ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని కోట్ల మందికి మనం కామన్ ప్లాట్ఫారం మీద స్కెల్టన్ ఐడియాతో గోచార రీత్యా చెప్పబడేటటువంటివి కాబట్టి వీళ్ళకి అంత ఎక్యురసీ అనేటటువంటిది కనబడదు వీటిల్లో. కాబట్టి అబ్బా ఎంత కరెక్ట్గా చెప్పారు, ఎంత ఎక్యురేట్గా చెప్పారు అనేటటువంటిది కనుక మీ జీవితాన్ని బట్టి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద పెట్టాలి. వీళ్ళు ఫోన్ చేస్తే వస్తుంది, అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి. ఓకే. ఇకపోతే పరిహారాలు, ఆరోగ్యాలు అన్నావు కదా, ఈ వృషణాల నొప్పి, తర్వాత సెక్స్ సంబంధమైనటువంటి జెనిటల్ ఆర్గన్స్, మర్మావయాలు ఇవన్నీ కూడా సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సుఖ వ్యాధులు ఇలాంటివి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. గురువు అక్కడ కేతువుతో కలిశాడు కాబట్టి మొహమాట పడక్కర్లేదు. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. తెలియనటువంటి వాళ్ళతో కనుక సంభోగం చేసినట్లయితే పురుషులు వీళ్ళు నిరోధు ఇలాంటివన్నీ వేసుకొని చేసుకోవాలి. లేకపోతే గ్యారంటీగా ఈ యొక్క సుఖ వ్యాధుల పాలు అయిపోవడానికి అవకాశాలు ఉంటాయని గవర్నమెంటే చెప్తుంది. ఇందులో సిగ్గుపడడానికి ఏముంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అక్టోబర్ నెల వరకు ఓం దుర్గా యై నమః అంటూ దుర్గాదేవి జపం చేసుకోవాలా. పంచమ స్థానంలోకి తర్వాత వచ్చాడు కాబట్టి ఈ యొక్క శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05 దానం చేసుకోవాలా. ఏదో ఒక ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకొని, కాళికాదేవి మంత్రాన్ని తీసుకొని ఆ మంత్ర జపం అనుష్ఠానం రోజు చేసుకోవాలి. పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. జిల్లేడు పువ్వులతో సూర్య నమస్కారాలు చేసుకోవాలి. జిల్లేడు పువ్వులతో పరమేశ్వరుడికి అర్పించాలి. అలాగే తమలపాకు దండ ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళాలా. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇంకా ఏం చేసుకోవాలో మనల్ని కనుక కాంటాక్ట్ చేసినట్లయితే వీళ్ళు వ్యక్తిగత జాతకం మనం చెప్పిన తర్వాత ఇలాంటి రెమెడీస్ అన్నీ కూడా మనం చెప్పొచ్చు. నాయన ఓవరాల్గా 2026 సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.